అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫైనల్గా నేను ధూల్పేటలో ఉన్న ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో చూసుకోవచ్చు సురేందర్ సింగ్, సుభాష్ సింగ్ కళాకార్ అన్న నెంబర్లు కూడా అక్కడే ఉన్నాయి. డిఎస్కే లోగో కూడా కనిపిస్తుంది చూడండి, వాళ్ళ నాన్నగారు అనమాట. సో ఇక్కడ అన్నవాళ్ళు ఏమేమి గణేషన్లు రెడీ చేసి పెట్టారు, లోపలికి వెళ్ళి ఒక్కొక్కటి మీకు డీటెయిల్ టు డీటెయిల్ పాయింట్ మాట్లాడేసుకుందాం. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మనం లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు చూసుకోవచ్చు ఇక్కడ మనకు దగడ్ సెట్ గణపతి అయితే కనిపిస్తున్నారు చూడండి. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ గణేష్ వచ్చేసి. నాకు దగ్గర ఇది ఒక 20 నుంచి 23 ఫీట్ మధ్యలో అయితే ఉంటుంది ఈ గణేషుడు వచ్చేసి. సో మొత్తం దగడ్ సెట్ అల్వాయ్ పూణేలో చాలా అంటే చాలా ఫేమస్ గణపతి అనమాట. సో చూసుకోవచ్చు 4 హ్యాండ్స్ వచ్చేసినాయి మనకు. ఆ చేతిలో ఈ చేతిలో మనకు ఆయుధాలు వస్తాయి. మరియు ఇక్కడ నమస్కరిస్తున్నట్టు ఇక్కడ లడ్డు పెట్టుకునేటట్టు కాలు మీద కాలు వేసుకొని మనకైతే డై వర్క్ అయితే జరిగిందనమాట. సో మొత్తం ఏ విధంగా ఉంది చూడండి, ఎర్రగా రెడ్గా అయితే ఉన్నాడు. సో మనకు అదేవిధంగా పక్కన ఇంకో గణేష్ని చూసేసుకుందాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా ట్రెండింగ్గా నడుస్తుంది ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్లో, చాలామంది పెట్టారు. సో చూసుకోవచ్చు మనకు దశావతారంలో టైప్లో మనకు తలలు ఎన్నిగానే వచ్చినాయి. ఇటు సైడ్ 7, ఇటు సైడ్ 7 తలలు అనమాట. సో ఇక్కడ ఏ విధంగా తలలు వచ్చినా సేమ్ ఇక్కడ కూడా రైట్ అండ్ లెఫ్ట్ సేమ్ తలలు అనమాట. మనకు విష్ణు, అదేవిధంగా శివుడు మరియు బ్రహ్మదేవుడు మరియు అదేవిధంగా చాలామంది అంజనేయుడు చాలా తలలు వచ్చేసినాయి. సో ఆయుధాలు కూడా వచ్చినాయి చూడండి, ప్రతి చేతులు ఇక్కడ 7 చేతులు, ఇక్కడ 7 చేతులు అనమాట. సో మన గణేషుని తోటి మనకు 8 అవుతాయి, ఇటు సైడ్ 8, ఇటు సైడ్ 8, మళ్ళీ ఫేస్ అనమాట. చూసుకోవచ్చు చాలా అంటే చాలా యూనిక్గా ఈ గణేషుడు అయితే ఉన్నాడు అనమాట. సో అదేవిధంగా మనకు బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు మీరు ఏ విధంగా వచ్చింది, ఒక మండపం లాగా. ఇక్కడ ఎలిఫెంట్స్ మీద కూర్చొని రక్షక భటుల్లాగా అయితే వీళ్ళు ఉన్నారు చూడండి. సో ఇక్కడ ఇటు సైడ్ 3, అదేవిధంగా ఇటు సైడ్ 3 అన్నమాట. సో చేతిలో మనకు ఆయుధాలు చూసుకోవచ్చు. ఒక్కొక్క చేతిలో మనకు గద, డమరుకం, పాము, త్రిశూలం, గద్ద అన్నీ చాలా వచ్చేసినాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి మనకు గరుడ పక్షి చూసుకోవచ్చు ఏ విధంగా మనకు నమస్కరిస్తున్నట్టు వచ్చేసిండు గరుడ పక్షి అనమాట. గరుడ పక్షి ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇక్కడ మూష్కర చూడండి చాలా చిన్నగా అయితే రావడం జరిగింది. మన గరుడ పక్షి చూడండి ఏ విధంగా మనకు రెక్కలతోటి కింద మనకు స్వామివారు మనకు స్టాండింగ్ పొజిషన్లో అయితే కనిపిస్తున్నారు. సో అదేవిధంగా ఇంకో గణేషుని చూసేసుకుందాం. మనకు ఈ గణేషుడు వచ్చేసి దగ్గర ఒక 16 నుంచి ఒక 19 ఫీట్స్ మధ్యలో అయితే ఉంటాడు. అదేవిధంగా ఇక్కడ చూసేసుకుందాం ఇంకో గణేషుడు వచ్చేసి. ఇక్కడ చూడండి మూష్కర వచ్చేసి స్వామివారి చేతుల కింద అయితే వచ్చింది, చాలా పెద్దగా వచ్చింది అనమాట. సెట్టింగ్ పొజిషన్లో మనకు ఒక సింహాసనం మీద కూర్చున్నాడు. చాలా అంటే చాలా సింపుల్గా అట్రాక్టివ్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట ఈ గణేషుడు వచ్చేసి. జ్యువెలరీ వర్క్ వచ్చేసింది, ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. చెవులు చాలా పెద్దగా వచ్చినాయి, కిరీటం మొత్తం. సో పెయింటింగ్ వేసేది ఒకటే ఉంది లేట్ మనకు. సో అదేవిధంగా ఇంకో గణేషుడు చూసేసుకుందాం. మనకు లోపలికి వెళ్దాం. లోపల కూడా అన్నవాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు గణేషులని. ఆ గణేషుడు వచ్చేసి దగ్గర 2 పీసెస్లో అయితే రెడీ చేసి పెట్టారు. సో నేరుగా ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ శేషనాగులు కనిపిస్తున్నాయి చూడండి. సో మొత్తం 7 శేషనాగులు వచ్చేసినాయి. సో చూసుకోవచ్చు మొత్తం శేషనాగులు చాలా అంటే చాలా బాగుంది. ఏదైతే గణేషుడు ఆ శేషనాగుల యొక్క నడుము భాగం ఉంటుందో ఆ భాగాన్ని మనకు సింహాసనంలాగా చేసుకున్నాడు చూడండి. సో దిండొచ్చి చేతి కింద మనకు ఆశీర్వాదిస్తున్నట్టు లడ్డు పెట్టుకునేటట్టు సేమ్ ఇంతకుముందు చూపించిన ఫీస్ ఏ విధంగా ఉందో మనకు కూర్చొని కాలు ఈ విధంగా పెట్టుకొని అయితే ఉన్నాడు చూడండి. తొండం మీద డిజైనింగ్, జ్యువెలరీ వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ గణేషుడు కనిపిస్తున్నాడు. నాకు తెలిసి గణేషుడు వచ్చేసి దగ్గర ఒక 14 to 15, 16 మధ్యలో ఉంటాడు ఈ గణేషుడు. హైట్ వచ్చేసి పెడితే మనకు ఒక 9 to 10 మధ్యలో ఉంటాడు. ముష్కరాజు ఇక్కడ చిన్నగా వచ్చింది చూడండి, పెయింటింగ్ ఒకటి కాలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే గణేషుడు అయితే రెడీ అయిపోయాడు అనమాట. అక్కడ కూడా చూసుకోవచ్చు అన్నవాళ్ళు రెడీ చేసి పెట్టారు. అక్కడ ఒక 5 అయితే పెట్టారు చూడండి, 5 గణేష్ ఐడల్స్ అయితే అక్కడ చూడండి లాంగ్ గ్లాస్. సేమ్ ఈ గణేషుడు ఏ విధంగా వచ్చినో మనకు పైన 7 శేషనాగులు, సేమ్ ఆ గణేషుని కూడా అట్లా పాములు రెడీ చేసి రెడీగా పెట్టారు చూడండి అక్కడ. అదేవిధంగా మనకు పోయినసారి లీఫ్ మీద అక్కడ గణేషులు అయితే కనిపిస్తున్నాయి కదా, లీఫ్ మీద పెట్టారు పెద్ద గణేష్ పోయినసారి అది అప్పుడు బాగుండే. సో మనకు అన్నవాళ్ళు అయితే మామూలుగా 3 పీసెస్లు మిగిలినాయి అక్కడ రెడీగా పెట్టారు. సో అన్నవాళ్ళు కావాలంటే ఎవరైనా కావాలంటే కూడా వాటిని కూడా రెడీ చేసి అయితే ఇస్తారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందరకు వస్తూనే ఉంటా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. మళ్ళీ ఒక వీడియోతో మేము ముందరకు వస్తా. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.